ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించేటువంటి చక్కటి భాగ్యాన్ని మనందరికీ ఇచ్చాడందును బట్టి ఆయన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతి ఘనత మహిమలు చెల్లును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరికీ యేసయ్య పరిశుద్ధ నామములు శుభములు ఉదయకాలాన్ని తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరు బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ మరి ఎక్కువగా ప్రభు నామాన్ని గణపరుస్తున్నాను. రండి, మిమ్మల్ని ప్రేమతో మరలా ఈ దినం కూడా ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వాక్య ధ్యానం ద్వారా ప్రారంభించుకుని ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయి కదండి, చాలా సంతోషం. బైబిల్స్ తెరచి చూడండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ లేకపోతే నేను చదివే మాటలు జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనంలోని ఒక మాట చదవబోతున్నాను. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమును చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. వాక్య నడిపింపులో ఆత్మ సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘననామానికి స్తోత్రం. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి మీ నామమును స్తుతించగలిగేటువంటి చక్కటి అవకాశాన్ని నిబిడలైన మా అందరికి ఇచ్చిన విధానం కొరకు స్తోత్రాలు నాయన. ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మ సంచారంతో నడిపిస్తూ బలపరుస్తున్నాం. ఈ దాసునికి మీరు ఇచ్చిన ఆరోగ్యము, జ్ఞానము, క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దిన మరలని బిడలు బట్టి ప్రత్యేకించి నీ యొక్క ఆశీర్వాద దీవెనకు కురమణించండి, మహిమ పొందండి. యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రెండు వాక్య దానంలో చదవబడిన వాక్య భాగంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దూరస్తులకును సమీపస్తులకును సమాధానము చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తానని చెప్పి చక్కటి మాట. యెషయా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు యొక్క తిరుగుబాటుని గురించి మనం చాలా చూస్తాం, చదువుతాం కూడా. అదే సమయంలో యెషయా ద్వారా దేవుడు అనేక రకాలైనటువంటి హెచ్చరికలు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలు జాతికి గతంలో ఉన్నటువంటి క్షేమస్థితి, గతంలో ఉన్నటువంటి మంచి స్థితిని, కలగబోయేటువంటి భావి కాలాన్ని, రాబోతున్న కాలాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వచనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. దేవుని శిక్షకు చవి చూడకుండా, ఒకవేళ దేవుని యొక్క ఆ కఠినమైన శిక్షను భరించి కూడా, శిక్షను అనుభవించి కూడా వీరు తమ పాప మార్గంలోనే కొనసాగారని దీని ఒక వాక్యం చెప్తా ఉంది. ఎవరంట? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు శిక్షించాడు. శిక్షించినా కూడా వారు ఏం చేస్తున్నారంట? ఆ శిక్షను అనుభవించారు. ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు, అయినా కూడా తమ పాప మార్గం విడిచిపెట్టుకుని అందులోనే వారు కొనసాగారు. 17వ వచనం చెప్తుంది అదే. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తానని అంటున్నాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నుంచి పూర్తిగా తొలగిపోయినా, దేవుని నుంచి తూర్పు వేరైపోయినా, దేవుని మీద పూర్తిగా తిరుగుబాటు చేసినా కూడా దేవుడు ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలుని బాగు చేస్తాను. ఎంత గొప్ప ఆధిక్యత అండి, ఎంత గొప్ప ధన్యత అండి. నేను బాగు చేస్తాను, వారిని తిరిగి రప్పిస్తాను. ఇదంతా కేవలము దేవుని యొక్క మహా కృప మాత్రమే. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని సభలో తప్పిపోయినటువంటి స్థితిలో మనం ఉంటే దేవుని యొక్క కృప అభయవాక్కు మనం చూస్తాం. తప్పిపోయిన, తొలగిపోయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల వల్లే మనల్ని కూడా బాగు చేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ మాటకు విని లోబడి తిరిగి వెనక్కి రావాలి. దేవుని కృప ద్వారా మనం ఎన్నో మేళ్లు పొందుకుంటున్నాం ప్రియులారా. ఎక్కడెక్కడో చెదిరి ఉన్నప్పటికీ, ఏ దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు చెదిరిపోయారు, అయినప్పటికీ వారి జాతి అంతటిని కూడా, ఎక్కడెక్కడో చెదిరిపోయిన వారందరిని కూడా బాగు చేస్తాను, స్వస్థపరుస్తానని చెప్పి వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, యూదులను, ఇతర జాతుల వారిని కూడా ఆయన ఏం చేస్తాడంట? చేరదీస్తున్నాడు. తిరిగి రప్పించి స్వస్థపరుస్తాను, సమాధానం ఇస్తానని చెప్పి వాక్యం చెప్తుంది. దేవుడు విశ్వాసులను నిర్దోషులుగా ఎంచుతూ ఉంటాడు.
అందరూ పాపం చేసిన వారే. అందరూ కూడా దోషంలో బ్రతికిన వారు. అయితే ఆ పాపమును, దోషము తొలగించి దోషులుగా మనల్ని ఏం చేశాడని నిర్దోషులుగా ఎంచాడు. కాబట్టి ఆయనకు, మనకు మధ్య ఏముందంటే సమాధానం అనేది ఉంది. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో అంటాడు సమాధాన కారకుడని. ఆయన తండ్రి అభిష్టమాయెను. అంటే క్రీస్తు మనకు దేవునికి మధ్య సమాధానకర్తగా ఉండడం దేవునికి ఇష్టమైంది. కనుక దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పాటు చేశాడు క్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక లోకమంతా కూడా పాపంలో పడిపోయి, లోకమంతా దేవుని దృష్టిలో దోషులుగా మిగిలిపోయి, దేవునికి దూరం అయిపోయింది. అయినా కూడా వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సమాధాన పరచుకోవడం అంటే ఏమండి, శత్రువులను మిత్రులుగా చూడాలంట. ఇంకా శత్రుత్వానికి ఇది ఎడబాటుకు ఉన్నటువంటి ఆ యొక్క కారణాన్ని తొలగించాలంట. ఏమండి, పాపము మనుషులను దేవునికి శత్రువులుగా చేస్తుంది, క్రీస్తు రక్తము మనలను మిత్రులుగా చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేశాడు క్రీస్తు ద్వారా దేవుడు మనుషులను తనతో సమాధాన పరుచుకున్నాడు. కనుక ప్రియులారా, ఆ సమాధాన పరిచర్య మనకు ఇవ్వబడింది. దాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్దాం. సమాధాన పరుస్తూ అనేకులను ప్రభు మార్గంలో నడిపిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాలం మీద ఆశ నిలబెట్టుకున్నాం. బలహీనుడిగా ఉన్నప్పటికీ బలపరిచిన విధానం కొరకే వందనాలు నాయన. ఇదిగో విత్తబడిన మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపజేస్తున్నందుకే స్తోత్రాలు. ఫలభరితంగా మార్చబోతున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ఆధ్యాత్మిక మీరంతగా బలపరుస్తున్నారు. మరింత బలపరుచు. అనేక మంది బిడ్డలు భాగస్వాములు అవుతున్నారు. మరింత బలపరిచి వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. తిరిగి మనల్ని నూతన దినంలో నీ దినదాసులు సేవకుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ నలుమూలలో నీ పరిచర్య జరిగిస్తున్నారు. భారంతో ప్రయాసతో వారిని బలపరిచి ఆశీర్వదించి కుటుంబాలను దర్శించండి. అధికారులు, నాయకులు, పరిపాలకులను దర్శించి వారి కుటుంబాలను ఆశీర్వదించి మంచి పరిపాలన ప్రజలకు అందించడానికి కృప చూపించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం మీరు ఆశీర్వదించిన విధానం కొరకు వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ అందరిని దీవిస్తున్నందుకు స్తోత్రాలు. నిరుద్యోగ యువకులకు మార్గం సరళం చేయండి. అతండి రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేసే నష్టాన్ని దూరం చేయండి. చిన్నప్పటి ఏమనస్తులు వృద్ధాపరిచిన వారికి ఆరోగ్యమైన క్షేమకరమైన ప్రయత్నం దయచేయండి. అనారోగ్యంతో బాధపడిన బిడ్డలకు స్వస్థత దయచేయండి. అరికాల మొదలు నడినకు సంపూర్ణ ఆరోగ్యము, విడుదల. ఏ అవయవం అయితే బలహీనంగా ఉందో శరీరంలో ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోను గాక ప్రార్థన చేస్తాను. తొట్టిల్లిపోతే యవనస్తులు వాక్యం చేత పట్టుబడాలి. నాయన అదిగో సత్యమును అనుసరించక అసత్యంలో బ్రతుకున్న అనేక మంది సత్యం నీ వైపు కృప చూపించండి. నాయన వివాహాల కొరకు, గర్భఫలం కొరకు ఇచ్చిన బిడ్డలకు మార్గము సరళం చేయండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం దయచేసి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నాయన విరిగిన, నలిగిన, వయసారైన జీవితాలు, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు, మానసికంగా నలిగిపోయిన వారు, నాయన చితికిన జీవితాలు, కృంగిన స్థితిలో ఉండి కన్నీటితో, దుఃఖముతో, వేదనతో ఉన్నటువంటి వారు, సమాధానం లేక, నెమ్మది లేకుండా ఉన్నవారు, శ్రమలలో, సమస్యలలో, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతివేదన, బలహీనతలు ఉన్నటువంటి వారందరికీ యేసు నామములో ఇవదే కాల్సిన విడుదల కలుగజేయను కాకని ప్రార్థన చేస్తున్నాను. మీరు దర్శించి నీ యొక్క వెలుగు చేత నీ ప్రసన్నత నింపి నడిపించిన ప్రార్థన చేస్తాను. ఇది నా ప్రయాణ మంత్రులకు క్షేమకరం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, ఆయా రకాల ప్రయాణాలు, ఆయా రకాల కూలి పనికి వెళ్తున్న వారు, ఆయా రకాల పనిపాట్లు వెళ్తున్న వారు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం వెళ్తున్నటువంటి వారు, ఇంకా బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలకు ఆయన శుభకరలు వెళ్తున్నటువంటి వారు, నీ సేవకుల ప్రయాణం ఈ దినమున ఏ ప్రాంతానికి వెళ్ళబోతున్నారో ప్రతి సేవకుని మీరు బలపరిచి నిలబెట్టుకుని నీ పక్షంగా నీ సన్నిధి వారితో ఉంచి కృపలు భద్రపరచండి. మరలా ఈ దినము నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలకు నీ దయాకిరీటం ఇచ్చి నడిపించి కృపలు వర్ధిల్లింప చేసి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. వివాహ దినం జరుపుకున్న బిడ్డలకు మరి దాంపత్య జీవితంలో సమాధానం, నెమ్మది దయచేయండి. పితరులను జ్ఞాపకం చేసుకున్న వారికి ఆదరణ, ఓదార్పు, నెమ్మదినిచ్చి మీరు నడిపించి బలపరిచి స్థిరపరచండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.